నమస్తే మేడం. నమస్తే. నేను కొంచెం ఒబేసిటీ గురించి కొంచెం చెప్తానండి. ఆ! ఇప్పుడు ఎక్కువ శాతం కనిపించే మనకి షుగరు, బీపీ వాటి తర్వాత ఉన్నది ఒబేసిటీ ఎక్కువ శాతం ఉంటుంది. ఆ హ్మ్. ఒబేసిటీ దేనివల్ల అంటే మనం కరెక్ట్‌గా టైంకి తినకపోవటం, లేట్‌గా తినటం, ఈ హ్మ్. జంక్ ఫుడ్డు, ప్రాసెస్ ఫుడ్డు ఇవన్నీ తినటం వల్ల ఎక్కువగా ఊబకాయానికి పిల్లలు, పెద్దవాళ్ళు వయసుతో సంబంధం లేకుండా అవుతున్నారు. అలా ఒబేసిటీ వచ్చిన తర్వాత ఎంత కొవ్వు పదార్థాలు ఇవన్నీ తిన్నా కానీ, దానికి తగ్గట్టు శారీరక శ్రమ ఉన్నట్టయితే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడంతా కూర్చొని ఎక్కువ సాఫ్ట్‌వేర్ గాని ఎవరైనా కూర్చొని వర్క్ చేసుకోవడం వల్ల, శారీరక శ్రమ లేకపోవటం వల్ల అట్లా బాగా ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల ఏంటంటే మనకి రకరకాల ప్రాబ్లమ్స్ హార్ట్ అటాక్ గాని, మిగతా జబ్బులు అన్ని రకాల జబ్బులకి మూల కారణం ఒబేసిటీ మెయిన్. అలా వస్తుంది. ఇంతకుముందు వెనకటి పొలాల్లో పనిచేసేవాళ్ళు ఇప్పటికి పెద్దవాళ్ళు 90 ఏళ్ళు, 100 ఏళ్ళు ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఏ జబ్బులు లేవంటే వాళ్ళు తిన్నదానికంటే ఎక్కువగా శారీరక శ్రమ చేసేవాళ్ళు కాబట్టి. మనకేంటంటే ఇప్పుడు ఏదైనా గాని అన్ని మిషనరీస్ వచ్చాయి. పిండి రుబ్బుకోవటం గాని అలాంటివి గనక మనం చేయం కాబట్టి అలా మనకు ప్రాబ్లమ్ అవుతుంది. దానికి ఏంటంటే మనం ఎక్కువ శాతం రాత్రిపూట లేట్‌గా తినటం గాని, తినకుండా ఉండాలి. నైట్ గూడా పందిలా పడుకోవాలి. ఈ కార్బోహైడ్రేట్స్ కలిగిన ఫుడ్‌ని ఎక్కువగా తీసుకోకుండా అంటే అన్నం, ఇడ్లీ, ఉప్మా లాంటివి గూడా ఎక్కువ తీసుకోకూడదు. ఆహారంలో గూడా కొంచెం శ్రద్ధ తీసుకొని ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా ఒక టైమ్ టు టైమ్ మెయింటైన్ చేస్తూ తక్కువ క్యాలరీస్, కార్బోహైడ్రేట్స్ ఉండకుండా చూసుకోవాలి ఎక్కువ శాతం. అలాగే మళ్ళీ ఏంటంటే వ్యాయామం అనేది తప్పనిసరిగా చేయాలి. రోజు మొత్తంలో కనీసం అరగంట లేదంటే గంట వరకు వాకింగ్ కంపల్సరీ చేయాలండి. దానివల్ల కొంతవరకి బావుంటుంది ఇబ్బంది లేకుండా. ఈ ఒబేసిటీ ఉన్న వాళ్ళేంటంటే నైట్ టైమ్ అన్నం తినకుండా కొంచెం క్యారెట్ గాని, కీర, దోసకాయ అలాంటి ముక్కలు లేదంటే జొన్న, రాగి, సజ్జ వాటితో చేసిన రొట్టె కొంచెం ఎక్కువ కూర క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలండి. ఉదయం, సాయంత్రం గూడా ఓ 2 గ్లాసులు గోరువెచ్చని నీళ్ళు తాగితే బావుంటుంది. పరిగడుపునొచ్చేసేమో శొంఠి కషాయం తీసుకోవాలి. దీనివల్ల మంచి ఫలితాలుంటాయి. నైటు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో 2 స్పూన్ల తేనె, నిమ్మరసం, మిరియాల పొడి పావు స్పూన్ కలుపుకొని తాగితే గూడా మంచి ఫలితం ఉంటుందండి. దీంట్లో షుగర్ ఉన్న వాళ్ళేంటంటే తేనెని అవాయిడ్ చేయొచ్చు. అంటే ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి. దానివల్ల ఏదేమైనా ముందు మనం తీసుకునే ఆహారానికి తగ్గట్టు శారీరక శ్రమ గూడా ఉండాలి. లేదంటే పని ఎక్కువ లేదు అంటే ఎక్సర్‌సైజెస్ అన్నా చేసుకోవాలి. అలా చేయటం వల్ల కొంతవరకి నివారించుకోవచ్చండి. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే ఇప్పుడు అన్ని ఫుడ్స్ అన్ని ప్రాసెస్ ఫుడ్, జంక్ ఫుడ్ అయ్యేసరికి చిన్న పిల్లలు కూడా ఊబకాయం ఎక్కువొచ్చేసి చాలా ప్రాబ్లమ్ అవుతుంది. చిన్నతనంలోనే అనేక రకాల రోగాల బారిన పడుతున్నారు వాళ్ళు. అంటే పిల్లలది పొరపాటు కాదు. అది తయారు చేసేవాళ్ళు, మనం తినే అలవాట్లు అట్లా మన వల్ల పిల్లలకొచ్చేస్తుంటాయి. ఇంకా పిల్లలు కొంచెం పెద్దోళ్ళయిన తర్వాత కూడా ఆ ఫుడ్‌కి అలవాటు పడిపోయి మనం నార్మల్‌గా చేసే ఇప్పుడు ఆకుకూరలు అలాంటివి ఏదైనా వండితే చెత్త, గడ్డి అంటున్నారు తప్ప దాన్ని తినట్లేదు. కాకుండా మనమే ఆహార అలవాట్లు మనం మార్చుకుంటే పిల్లలు కూడా మారతారు. అదండి. థాంక్ యూ అండి. ఈ అవకాశం నాకిచ్చినందుకు. ధన్యవాదాలు.